వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా మేనిఫెస్టోల రూపకల్పనపై అన్ని పార్టీలు జోరుగా కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే సంక్షేమ బాటలో అందనంత దూరం వెళ్లిన వైసీపీ అదే అస్త్రానికి మరింతగా పదును పెట్టే దిశగా ఆలోచిస్తోంది. వివిధ పథకాల కింద ఇస్తున్న ఆర్థిక సాయం మొత్తాన్ని పెంచేందుకు జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక అటు టీడీపీ జనసేన కూటమి ఇప్పటికే జై హో బీసీ అంటూ బడుగుల అభ్యున్నతికి చేయబోయే కార్యక్రమాలను ప్రకటించింది. అటు బీజేపీ సైతం కేంద్రం అభివృద్ధి విధానాలను ప్రతిబింబించే విధంగా తమ హామీలు ఉండేలా చూసుకుంటోంది. అయితే అన్ని పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టే తాయిలాల వైపే యోచిస్తున్నాయి. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ప్రణాళికలు, ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రకటించడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. ఇంతకీ ఏపీలో మేనిఫెస్టోల పండుగ ఎప్పుడు మొదలు కానుంది? ఏ పార్టీ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండే అవకాశం ఉంది? అన్నీ ఉచితంగా ఇస్తూ పోతే రాష్ట్ర ఖజానా మాటేంటి? ఆదాయాన్ని సృష్టించే మార్గాలను ఏవైనా ప్రస్తావిస్తారా? ఇవి అంశాలపై ఇవాళ మిడ్ డే డిబేట్లో మనం చర్చిద్దాం. రైట్, ఇంకా చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోళ్ల సతీష్ బాబు గారు, అలాగే గజేంద్ర వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి గజేంద్ర గారు. నమస్తే అండి. నమస్తే గజేంద్ర గారు, 5 ఏళ్ల క్రితం నవరత్నాల పేరుతో జగన్ మొదలు పెట్టిన ఈ మేనిఫెస్టో అనేది సూపర్ సక్సెస్ అయింది అంటున్నారు. దాంట్లో దాదాపు 95% మేము అమలు చేశాము అంటున్నారు. అదనంగా కూడా దానికి ఇంకా హామీలు ఇచ్చారు. బట్ ఆ నవరత్నాలకు తోడు ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్ ఏమైనా ఉందా ఇప్పుడు? అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకత్వం, నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలకి నవరత్నాలతో పాటు ఇంకా రైతులకి, అదేవిధంగా మిగతా వర్గాలందరికీ కూడా న్యాయం చేకూరే విధంగా మా మేనిఫెస్టో ఉండబోతుంది. దానికి గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క పథకం కూడా లబ్ధి చేకూరాలనేది మా యొక్క తపన తాపత్రయం. ఖచ్చితంగా అట్టడుగు ప్రజల దగ్గర నుంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ఖచ్చితంగా లబ్ధి చేకూరాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య లక్షణం. కాబట్టి దానికి అనుగుణంగా మేము తొందరలోనే పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వారి వరకు కూడా వాళ్ళకి న్యాయం చేకూరే విధంగా మా మేనిఫెస్టో ఉంటుంది. మేము గతంలోనే చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చాం. మేము గతంలో ఏం చేసినాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, భవిష్యత్తులో ఏం చేస్తామో గర్వంగా రెగేసుకొని ఎగరవేసి చెప్పేటువంటి పరిస్థితి మాకుంటుంది. అదేవిధంగా పేదరిక నిర్మూలించేటువంటి పథకాలు కానీ, లేదా విద్యను అందించేటువంటి పథకాలు కానీ, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మేము మేనిఫెస్టోని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు ముఖ్యంగా విద్య, వైద్యంలో ఈ రెండిట్లో శ్రద్ధ తీసుకొని వాళ్ళకి విద్యని అందిస్తే, ఆరోగ్యాన్ని అందిస్తే మన ఏది కూడా ఉచితంగా కానీ లేదా వేరే మార్గంలో పథకాలు అందించాల్సిన అవసరం ఉండదని గ్రహించి ఒక మంచి పథకాలను ప్రవేశపెడతారని మా నాయకుడు ధీమాతోటి వాళ్ళకి ప్రజాసేవ చేయడానికి సిద్ధంగాను ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. రైట్, నెక్స్ట్ సతీష్ బాబు గారితో మాట్లాడదాం. సతీష్ బాబు గారు, ఏంటి వాళ్ళేమో హామీల మీద హామీలు చేస్తున్నారు, అదనంగా ఇస్తామంటున్నారు, 95% వరకు మేము సక్సెస్ అయ్యాము, సూపర్ సక్సెస్ అయ్యామంటున్నారు. ఇటు మీరు కూడా సూపర్ 6తో ముందుకొచ్చారు. బట్ సూపర్ 6 అనేది అసలు జనాల్ని ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనుకుంటున్నారు మీరు? మేడం గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి గజేంద్ర గారికి, శివపార్వతి గారికి, స్వతంత్ర టీవీ వ్యక్తులందరికీ నమస్కారం. ఇప్పుడు సోదరులు గజేంద్ర గారు చెప్పారు సంక్షేమం 95% సక్సెస్. ఇవన్నీ గత 2019 ఎన్నికల మేనిఫెస్టోను తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో
ఈ 85% హామీలు ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయిన హామీలకు సంబంధించి ఇటీవలే తెలుగుదేశం పార్టీ ఒక బుక్లెట్ ను కూడా రిలీజ్ చేసి గ్రామ గ్రామాన పంపించడం జరిగింది. నవరత్నాలు అని చెప్పి సంక్షేమానికి నవరంధ్రాలు పొడవడం తప్ప వైసీపీ నుంచి ఏ విధమైన సంక్షేమం సామాన్యుడి వరకు చేరలేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి, ప్రజల ఓట్లు అడగడానికి అనర్హుడు అనేది మేము మొదటగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు. దశల వారీగా మద్య నిషేధం అమలు చేసి 2024 ఎన్నికల నాటికి సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి తీసుకొచ్చి అప్పుడు భవిష్యత్ ఎన్నికలకు మేము వెళ్తాం, ఎన్నికలకి మేము ఓట్లు అడుగుతాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన హామీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుని ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికే కాదు, ఆయన సొంత ఖజానాకి కూడా ఈవేళ మద్యమే ప్రధాన ఆదాయ వనరు. జే బ్రాండ్ లిక్కర్ అమ్ముకోవడం, ఎక్కడికక్కడ మద్యం షాపులు పెంచడం, బార్లు పెంచడం, ఇవన్నీ పెంచి ఆడబడుచుల కన్నీళ్లతోటి ఆయన పరిపాలన సాగిస్తున్నారు. సామాన్యుడి ఆరోగ్యాన్ని క్షీణింపజేసే బ్రాండ్లు అమ్మే ఆయన ఈ రోజు పరిపాలన సాగిస్తున్నారు. రాబోయే 15 ఏళ్లకు కూడా మద్యం ద్వారా వచ్చే ఆదాయం మీద ఆయన బ్యాంకులకి, బ్రావరేజెస్ కార్పొరేషన్ తాకట్టు పెట్టి లోన్లు తీసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. అదే విధంగా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమలైనటువంటి 120 పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతే అందుకే ఇప్పుడు రద్దు చేయమని చెప్తున్నారా? మొన్న సభలో కూడా అదే మాట్లాడారు. అంటే మేము వచ్చినప్పుడు మాత్రం ఆ పథకాలనే కంటిన్యూ చేస్తాం కానీ వాటిని ఏమీ ఆపము అంటున్నారు. సో ఆపము అంటే మీరు వాళ్ళకంటే అప్గ్రేడెడ్ వర్షన్ మీరేం తీసుకొస్తున్నారు? అంటే మీకంటే ఒక బ్రాండ్ ఉండాలి కదా, మరి వాటిని కంటిన్యూ చేస్తాము, ఇంకా అదనంగా తీసుకొస్తాము అంటున్నారు. అసలు మేడం, సంక్షేమ పథకాలకి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఆ రోజున 2 రూపాయలకి కిలో బియ్యం, సగం ధరకే జనతా వస్త్రాలు, పేదవాళ్ళకి పక్కా ఇళ్ళు నిర్మాణంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజున దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక మార్గదర్శిగా నిలిచేలా సంక్షేమ పథకాలని ఆ రోజున ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరిన్ని సంక్షేమ పథకాలను జోడించి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం అనే 2 కళ్ళతో ఈ రాష్ట్రాలను నడిపించిందే తప్ప ఎప్పుడూ సంక్షేమానికి వేటు వేయలేదు. ఇది ఒక రకమైన దుష్ప్రచారం వైసీపీ వాళ్ళు చేసిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు సంక్షేమ పథకాలకి ఎక్కడా చిన్న కోత విధించింది లేదు. ఒకటే ఉదాహరణ చెప్తాం, అన్న క్యాంటీన్లు ఉన్నాయి. అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే ప్రతి సామాన్యుడు భోజనం చేశారు ఈ రాష్ట్రంలో 2014 నుంచి 2009 వరకు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పేదల పట్ల సంక్షేమం ఉన్న వాళ్ళు అయితే మా అన్న క్యాంటీన్ కాస్త రాజన్న క్యాంటీన్ గా మార్చి పేదలందరికీ భోజనం పెట్టుంటే అందరం సంతోషించి ఉండేవాళ్ళం. కానీ అన్న క్యాంటీన్లు ఎత్తేసి ఈవేళ అన్న క్యాంటీన్ల కోసం నిర్మించిన షెడ్యూల్లోనూ, భవనాల్లోనూ గ్రామ సచివాలయాలు, నగర మున్సిపల్ సచివాలయాలు నడుపుకునే పరిస్థితికి వాడుకుంటున్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక సంక్షేమ పథకాలు చెప్తున్నాం కదా. ఓకే, అంటే సతీష్ గారు మీరు అప్పుడేమో అభివృద్ధి సంక్షేమం అంటున్నారు, కానీ ఇప్పుడు జగన్ ఏంటంటే మీకు రివర్స్ గా ముందు సంక్షేమమే అంటున్నారు. అందుకే మీ అందరి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయని మరీ మాట్లాడుతున్నారు. సంక్షేమం తర్వాత అభివృద్ధి అంటున్నారు. అదే మేడం, కేవలం సంక్షేమ పథకాలే అంటే పరిపాలన ముందుకు సాగదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఒకటే వ్యత్యాసం చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించి ఆ సంపదనే అందరికీ పంచుతూ సంక్షేమ పథకాలు అమలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పుల పరిపాలన తీసుకొచ్చి 10.5 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆ భారం ఎవరి మీద పడుతుంది? సామాన్యుడి మీదే పడుతుంది. అభివృద్ధి అనేది లేకపోతే ఒక ఉదాహరణ చెప్తా. ఈవేళ తెలంగాణలో హైదరాబాద్ నుంచి వచ్చే పన్నుల ఆదాయంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏమైందండి? అమరావతిని నాశనం చేయడం వల్ల, అభివృద్ధి ఆగిపోవడం వల్ల ఆదాయ వనరు ఆగిపోయింది. సెల్ఫ్ జనరేటెడ్ ప్రాజెక్ట్ గా అమరావతిని ఏర్పాటు చేసి అమరావతి మీద వచ్చిన ఆదాయంతో ఈ రాష్ట్రాన్ని నడిపించవచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకొచ్చారు. ఇవాళ డే 1 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి మొదలుపెట్టి అమరావతిలో ఏ విధమైన నిర్మాణం జరగకుండా నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని
వేల అప్పుల పాలు చేశారు. అదే ప్రభుత్వం నడిపే విధానం. రైట్ రైట్ సతీష్ గారు, మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. శివపార్వతి గారు మనం మాట్లాడదాం. నమస్తే అండి శివపార్వతి గారు. నమస్తే అండి. ముందుగా మీకు ప్యానెల్లో సభ్యులకి, స్వతంత్ర టీవీ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి శివపార్వతి గారు, ఏంటి మరి మీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? ఇంకా అభ్యర్థులను కూడా ప్రకటించలేదు, ఇంకా అదే కసరత్తు చేస్తున్నారు. ఎప్పుడు అభ్యర్థుల్ని ప్రకటిస్తారు? మేనిఫెస్టో పైన ఎప్పుడు కసరత్తు కంప్లీట్ చేస్తారు? ఇంకా 55 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎప్పుడు ప్రచార కార్యక్రమాలు మొదలు పెడతారు? ముందుగా మేనిఫెస్టో గురించి మనం మాట్లాడదాం. మీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? ఆల్రెడీ ప్రచార కార్యక్రమాలు మొదలైనాయండి. వివిధ సభల్లో తాడేపల్లిగూడెంలో గానీ, నిన్న జరిగిన చిలుకలూరుపేట సభలో గానీ, ఉమ్మడి సభలో నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే వారాహి యాత్ర కూడా ఉంటుంది. మొత్తం 100 సభల్ని నిర్వహించడానికి కార్యక్రమాలను ప్లాన్ చేశారు. అతి త్వరలోనే దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా తెలియజేయడం జరిగింది. అట్లాగే మేనిఫెస్టో దాదాపు ఇప్పటం సభలోనే జనసేన మేనిఫెస్టోని చాలా క్లియర్ గా అధ్యక్షుల వారు వివరించడం జరిగింది. షణ్ముఖ వ్యూహంతో యువతకి, నిరుద్యోగులకి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ఈ మేనిఫెస్టో ఉండబోతుంది. రైతులు, యువత ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని షణ్ముఖ వ్యూహంతో జనసేన ముందుకు వెళ్తుంది. అలాగే టీడీపీ సూపర్ 6 తో పాటు షణ్ముఖ వ్యూహం, జనసేనది షణ్ముఖ వ్యూహం. ఇప్పుడు బీజేపీ కూడా పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళు సూచించాయి అన్ని కలిపి ఉమ్మడి మేనిఫెస్టోని అతి త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేయడం జరిగింది. నిన్న కూడా కార్యక్రమంలో మన సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా బీజేపీ కేంద్ర నిధుల్ని కేంద్రం కట్టుబడి ఉంటుంది, గతంలో కూడా కేంద్ర సంస్థల నుంచి ఎంత నిధులు వచ్చాయనేది కూడా వివరించడం జరిగింది. అలాగే విద్యా వ్యవస్థలో కానీ, వైద్యం, ఆరోగ్యం విషయంలో జనసేన పెద్ద ఎత్తున దీనికి సంబంధించి చాలా కార్యక్రమాలని, చాలా పాలసీలని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా జనసేన అని ఆలోచన విధానం కూడా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానిలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం కూడా, పాలసీ విధానం మేము గతంలో 2019లో ఏవైతే ఎడ్యుకేషన్ విధానంలో అనుకున్నామో అలాంటి కొన్ని అంశాలని కేంద్ర పాలసీలో కూడా వచ్చేలాగా బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కొన్ని ఇంప్లిమెంటేషన్ దిశగా కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ 2024 మేనిఫెస్టో సంక్షేమం అని చెప్పి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నవరత్నాలతోటి నవరంధ్రాలు రాష్ట్రాన్ని చేశాయో, అప్పుల పాలు చేశాయో, ఇప్పుడు దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల దిశగా మన రాష్ట్రం పయనిస్తుంది. కానీ సంక్షేమం ఆయన పంచిపెట్టింది ఎంత అంటే 1,70,000 కోట్లు మాత్రమే. మిగతా డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి, ఏం చేశారు, ఎలాంటి పరిశ్రమలు తెచ్చారు, ఉద్యోగులకు కానీ ఇప్పటికి ఈ రోజుకి 365 రోజుల్లో 347 రోజులు అప్పులు చేసి ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ప్రభుత్వ భూములు కానీ తాకట్లు పెట్టి, తనఖాలు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను 10,000 వేసాను, 15,000 వేసాను అని చెప్పి ఆ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి కుదేలైన పరిస్థితిని మనం చూస్తానే ఉన్నాం. సంపద సృష్టించకుండా పప్పు బెల్లాల్లాగా పంచుతా ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వ పాలనా విధానం ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది. ఈ రోజు ఆయన 10,000 ఇచ్చినా, 15,000 ఇచ్చినా ఒక వారంలోనో 4 రోజుల్లోనో ఖర్చు అయిపోతాయి. తర్వాత పరిస్థితి ఏంటి? ఇంట్లో పని చేయడానికి చదువుకున్న కొడుకు ఉంటాడు, ఆ చదువుకున్న కొడుకు ఉద్యోగం ఉండదు. మరి ఇంట్లో వాళ్ళు పని చేయడానికి పనులు ఉండవు. భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, సరైన ఈ ఇసుక పాలసీ కానీ, వీళ్ళు చేసిన పాలసీస్ కానీ, వీళ్ళు సహజ వనరుల దోపిడీ కోసం, వీళ్ళు సొంత ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న పాలసీల వల్ల సామాన్యులు పని లేకుండా అయిపోయింది. అలాంటి పరిస్థితి కూడా అయిపోయింది. అలాగే రావే భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టారు. దాదాపు 32 మంది ఆత్మహత్యలు చేసుకోవడం, చనిపోవడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజుకి సంవత్సరానికి 2 లక్షల మంది పట్టా పట్టుకొని విద్యార్థులు బయటకు వస్తున్నారు. కనీసం ఒక 10,000 ఉద్యోగాలు కూడా కల్పించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను, ప్రతి సంవత్సరం లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తాను, నేను విడుదల చేస్తానన్న ఆ జాబ్ క్యాలెండర్కి అతి గతి లేదు ఇప్పటి వరకు.
దాదాపు 6,000 పోస్టులు పోలీసు ఉద్యోగాలు పూర్తి చేస్తానన్న పెద్ద మనిషి కనీసం 400 పోస్టులు కూడా వాళ్ళని రైట్. అంటే మీరు fulfill చేయలేని పరిస్థితి. ఇవన్నీ వెరిఫై చేసుకున్నారు అంటే ఎక్కడెక్కడ ఏం తక్కువ అయ్యి ప్రజలకు ఏం అందుతుంది ఏం అందట్లేదు అని చెప్పి. సో ఆయనైతే 85% ఫెయిల్ అయ్యారు అని అంటున్నారు టీడీపీ. బట్ మీరు వచ్చిన ఖచ్చితంగా తర్వాత అండి. ఇప్పుడు ఆదాయాన్ని ఏ విధంగా 80% సృష్టించి మన ప్రజలకు ఆయన అందిస్తారు? చేసిన శివపార్వతి గారు, ఇప్పుడు అధికారంలో మీరున్నా కూడా వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా అయితే అప్పులైతే చేయడం గ్యారంటీ కదా. అప్పులు చేస్తేనే కదా మనం వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించగలం. మరి మీరు అప్పులు చేయకుండా ఆదాయాన్ని సృష్టించే మార్గాలు ఎలా కనుక్కుంటారు? ఖచ్చితంగా కనుక్కొని తీరాలండి. ఎఫ్ఆర్బిఎం మనకి లెక్కల ప్రకారం అప్పు చేసిన దాంట్లో 30% రెవెన్యూ మనకి రిటర్న్ అయ్యేలాగా పెట్టుబడి వ్యయం పెట్టాలి. మనకి కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం 6% కూడా పెట్టుబడి వ్యయం లేకుండా మూలధనాన్ని నిల్వ చేయకుండా అప్పులన్నీ పంచుతుంది. దానివల్ల సంపద ఎట్లా సృష్టిస్తారు? అదే పెట్టుబడి వ్యయం ఉంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెవెన్యూ జనరేట్ అయితే గవర్నమెంట్ రన్ అవుతుంది. గవర్నమెంట్ రన్ అవడానికి కనీసం బేసిక్ ఇన్కమ్ కూడా ప్లాట్ఫామ్ వేయకపోతే ఎట్లాగా? దాదాపు 2 లక్షల కోట్ల బడ్జెట్ లో 33% పెట్టుబడి వ్యయం తీసి పెట్టాలి పక్కన. ఏం చేస్తారు ఇంతవరకు? ఒక కనీస కనెక్టివిటీకి మనకు రోడ్లకు కానీ దేనికి కానీ మన బడ్జెట్ చూసుకుంటే వాళ్ళు అలొకేట్ చేసిన ఒక్కటి కూడా సరిగా ఏ రంగానికి ఎలకేట్ చేశారో ఆ రంగానికి వాళ్ళు కంప్లీట్ గా ఖర్చు పెట్టడంలో ఫెయిల్ అయిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. సో మనకి పెట్టుబడి వ్యయం అనేది లేకుండా, రెవెన్యూ జనరేషన్ అనేది లేకుండా వాళ్ళు ఎంత చేసినా ఎంత సంక్షేమం ఇచ్చినా ఉపయోగం ఏంటంటారు? ఇప్పుడు ప్రజలకు డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళు అవి కొనుక్కొని దాంతో ఆర్థికవేత్త చెప్పిన పాలసీ ప్రకారం మేము జీడిపి పెంచాము అని వాళ్ళు ఏదో భ్రమలో ఉంటున్నారు. కానీ పర్మనెంట్ సొల్యూషన్ లేకుండా తాత్కాలికంగా ఏం చేసినా ఉపయోగం ఉండదు. రాజధాని మనకి మూలధన వ్యయాన్ని పెట్టేది, మన రాష్ట్రానికి ప్రైడ్ గా ఫీల్ అయ్యేది, రేపు పెట్టుబడులు ఆకర్షించేది రాజధాని. దాన్ని ఆపేసారు. దాన్ని అతిగతి లేకుండా చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఎటువంటి పెట్టుబడులు బయట నుంచి రాకుండా చేశారు. దాదాపు రాజధాని ప్రాంతంలో 33,000 ఎకరాల్లో 10,000 ఎకరాలకు పైగా పారిశ్రామిక రంగం కోసం భూమిని కేటాయించి పెట్టి గత కొన్ని కంపెనీలతోటి ఎంఓయూలు చేసుకొని అవి అలాగే ఉండిపోయిన పరిస్థితి స్తబ్దుగా. వాటన్నిటిని ఏమి ఇంప్లిమెంట్ చేయకుండా మళ్ళీ వీళ్ళు కొత్తగా అన్ని రీటెండరింగ్ అని పెట్టి అంతా రివర్స్ గేమ్ ఆడుతా అలా ఉన్నారు. రివర్స్ గవర్నెన్స్ అంతా చేస్తా ఉంటే ఎట్లా వస్తారు? పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయి కదా. సో మనకి పెట్టుబడి వ్యయం పెంచకుండా ఎంత సంక్షేమం ఇస్తే ఉపయోగం ఏంటి? కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుందని ఈ రోజు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేశారు. రేపు సంపద సృష్టించకుండా ఈ అప్పులన్నీ భారం ఎవరి మీద పడతాయి? ఈ అప్పుల భారం ప్రజల నెత్తిన మీద పడుతుంది. ఈ రోజు 100 రూపాయలు, ఈ రోజు 50 రూపాయలు ఉన్న పాల ప్యాకెట్ రేపు ఫ్యూచర్ లో 200 అయ్యే పరిస్థితి ఉంది. ప్రజలు ఎలా మనుగడ సాధ్యం అవుతుంది? ఇట్లా ఈ రకంగా అప్పులు చేస్తా, వడ్డీ రేట్లు పెంచుతా, ప్రజల మీద ఆర్థిక భారం వేస్తూ నేను సంక్షేమం ఇచ్చానంటే ఎవరికి కావాలి సంక్షేమం? సంక్షేమం ఏ పాళ్ళల్లో ఉండాలి, ఎంత పాళ్ళల్లో ఉండాలి, మన పెట్టుబడి వ్యయం ఎంత ఉండాలి, అభివృద్ధి ఎంత ఉండాలి, రాష్ట్రానికి ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ కనీస అవగాహన లేదు. ఆయన ఏదో ప్రజల్ని ఎర్రిగొర్రెలు చేసి ఏదో నేను డబ్బులు ఇస్తాను వాళ్ళు నాకు మళ్ళీ గారు ఒకటి మీరు ఏం చేస్తారో ఒక మాటను చెప్పగలుగుతున్నారా మీరు? శివపార్వతి గారు ఒక మాట, ఇప్పుడు మా పార్టీ ఏం చేస్తాదో, ఏం చేసిందో, ఏం చేయబోతుందో మేము స్పష్టంగా మాట్లాడే పరిస్థితి మాకుంది. మీ పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతుంది, మేనిఫెస్టో గురించి మాట్లాడానమ్మా. కాదు ఒక్కసారి చెప్పండి. మేము చెప్పి మీరు ఏం చేస్తారు చెప్పండి స్పీడ్గా. మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి అమ్మ ఒకసారి. మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి అమ్మ ఒకసారి. అరే మీరు ఏం చేయలేరు చెప్పలేరు. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పడేస్తారు. ఒక్క మాట చెప్పండి, ఒక్క పాయింట్ చెప్పండి, ఒక్క అంశం గురించి మాట్లాడండి. మీరు ఒక్క అంశం గురించి మాట్లాడండి అమ్మా. మీరు ఒక్క అంశం గురించి మాట్లాడండి. మేము ఇది చేస్తున్నాము, మేము ఇది చేస్తున్నాను ఒక మాట చెప్పలేరు. మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారు, మా గురించి మాట్లాడతారు. మీరు ఒక్క అంశం మాట్లాడండి అమ్మా. అవన్నీ పక్కన పెట్టండి. మీరు ఏం చేస్తారో ఒక మాట చెప్పండి. మీరు ఏం చేస్తారో ఒక మాట చెప్పండి. మీరు ఏం చేస్తారో ఒక మాట చెప్పండి అమ్మా.
మీరు ఏం చేస్తారో మీ మేనిఫెస్టో ఒకటి చెప్పండి. మీ జనసేన పార్టీ నుంచి ఒకే ఒక అంశం గురించి చెప్పండి. ఒకే ఒక అరే సన్ముఖం ఏం కాదు, ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి అమ్మా. ప్రజలకు ఏం చేస్తారో ఒక మాట చెప్పండి సూటిగా. ప్రజలకు ఏం చేస్తారో ఒక మాట సూటిగా చెప్పండి. శివపార్వతి గారు ప్రజలకు ఏం చెప్తారు, ప్రజలకు ఏం చేస్తారో ఒక మాట సూటిగా చెప్పండి. ఇది లేదు మళ్ళీ మీరు శివపార్వతి గారు, ఒక నిమిషం. మీరు ఏం చేస్తారో ఒక మాట చెప్పండి. ఒక అంశం గురించి మాట్లాడండి. మీరు ఏం చెప్తారో మాట్లాడండి అమ్మా. గజేంద్ర గారు అరే మీరు ఏం చేస్తారో ఒక నిమిషం. చెప్తారు కదా. గజేంద్ర గారు మీరేం చేస్తారో చెప్పండి, ఒక మాట చెప్పండి. గజేంద్ర గారు శాస్త్రీదేవి మేడం గారు వీళ్ళు ఎంతసేపు అయినా మా మీద పడి కానీ అరే అమ్మా నేను చెప్పింది మేము చెప్పినాం. మీరు మీ అంశం మేనిఫెస్టో గురించి ఒక మాట మాట్లాడండి. ఒక అంశాల గురించి మాట్లాడండి. మీరు చూద్దాం. మీరు ఒక అంశం గురించి మాట్లాడండి అమ్మా. అమ్మా మీరు ఒకే ఒక అంశం గురించి మీరు ఒక అంశం గురించి చెప్పండి. మీరు ఒక శివపార్వతి అంశం గారు మళ్ళీ గురించి మాట్లాడదాం మనం. మీరు ఒక శివపార్వతి అంశం గురించి గారు. మాట్లాడేటువంటి అర్హత లేదు మీకు. శివపార్వతి గారు. ఇప్పుడు మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాము. మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాము. రైట్, రైట్, మేనిఫెస్టో రైట్. గురించి మళ్ళీ మాట్లాడదాం మాట్లాడుతున్నాము. మనం. మీ మేనిఫెస్టో నుంచి ఒక్క అంశం గురించి మాట్లాడండి. మీరు చూద్దాం. ఒకే ఒక అంశం గురించి మాట్లాడండి. చూద్దాము. మీకు అంత ఇది లేదు, సబ్జెక్ట్ లేదు. మీ పార్టీకి సబ్జెక్ట్ లేదు, గజేంద్ర మీరు గారు, విధానం లేదు. గజేంద్ర గారు. ఏదో ఒకటమ్మా గజేంద్ర గారు ఒకటి మేము ఎన్ని అంశాలు చేసాము, ఎన్ని అంశాలు మేనిఫెస్టో పెడతాము. మేము గంటలు మాట్లాడేటువంటి Right. మేము అంశాలను మేము తయారు చేస్తున్నాం. మీరు ఒకే ఒక అంశం గురించి మాట్లాడండి చూద్దాం. మీరు ఏం చేస్తారు రైట్, చెప్పండి రైట్. అమ్మా. ఒక సతీష్ అంశం గారితో గురించి. మాట్లాడదాం. సతీష్ గారు మీరు ఒక అంశం గురించి చెప్పండి అమ్మా. శివపార్వతి అవన్నీ పక్కన పెట్టి అప్పులు గొప్పులు, ఎందుకంటే టీడీపీ ఉండేటప్పుడు మొత్తం ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష ఆదాయం సృష్టించారు. ఏమ్మా అది అవన్నీ ఉందమ్మా. మీ జనసేన పార్టీ నుంచి మీ జనసేన శివపార్వతి గారు ఒక్క నిమిషం కూల్ డౌన్. ఇప్పుడు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు కదా. ఒక్క నిమిషం. ఓకే మీరు ఇప్పటివరకు మాట్లాడారు కదా. ఓకే సతీష్ గారితో మాట్లాడదాం. సతీష్ గారు, ఇప్పుడున్న పథకాలకే ఇంత ఖర్చు అవుతుంది, అసలు నేను చేస్తేనే నాకు ఇంతగా ఇబ్బంది అవుతుంది అని స్వయంగా సీఎం జగనే చెప్పారు. అలాంటప్పుడు దానికి మించి పథకాలు చంద్రబాబు ప్రకటిస్తున్నప్పుడు అసలు ఈ ఆదాయాన్నంతా కూడా ఏ విధంగా సమకూరుస్తారు? ఇంత ఉచిత హామీలు ఇస్తున్నారు కదా, ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆదాయాన్ని? అంటే ఏ హామీలతో మీరు ఆ హామీలు గుప్పిస్తున్నారు ప్రజలకి? మేడం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నేల విడిచి సాము చేయలేదు. అలవి కాని హామీలు ఏవి ఇవ్వటం లేదు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో ప్రకటించిన హామీలు చాలా స్పష్టంగా చెప్పారు. దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, అలాగే మహిళలకి ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఇస్తామని, అదే విధంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటా అనుకుంటే వాళ్ళందరికీ చదువుకి ప్రతి ఏటా 15,000 రూపాయలు సాయం చేస్తామని చెప్పారు. రైతుకు పెట్టుబడి సాయం ఇస్తామని ప్రకటించారు. ప్రతి హామీకి కట్టుబడి మేము అదే ఇందాక చెప్పాను నేను, ఎందుకంటే నాకు కొంచెం జలుబుగా ఉండి గొంతు ప్రాబ్లం వచ్చింది. నేను ఒకటే చెప్తాను, చంద్రబాబు నాయుడు గారికి ఒక పద్ధతి తెలుసు. సంపద సృష్టించి అభివృద్ధి సంక్షేమ పథకాలని అమలు చేయటంలో చంద్రబాబు నాయుడు గారి ఈ దేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రి. ఆ విషయం గతంలో అనేక సార్లు రుజువైంది. ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం. అమరావతి అనే రాజధాని నిర్మాణం పూర్తయి ఉంటే దాని నుంచి పన్నుల రూపంలో అక్కడి నుంచి వచ్చే ఆదాయంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఒక ఆర్థిక వనరు తయారై ఉండేది. ఈ రోజున వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిని చంపేసి 3 రాజధానుల విధానం తెచ్చి మొత్తం సర్వనాశనం చేశారు. ఇందాక తమ్ముడు గజేంద్ర గారు అంటున్నారు అప్పుల విషయం మాట్లాడుతుంటే, గతంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ చేసిన అప్పులు ఈ రాష్ట్రం మీద భారం 1,85,000 కోట్లు అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఈ 5 ఏళ్లలోనే 8.5 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఈ అప్పులతోటి బటన్ నొక్కి సంక్షేమ పథకాలు వేస్తున్నాం అంటున్నారు. ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం దానికి ఒక పెద్ద ఆర్భాటం చేసి సాక్షితో పాటు వాళ్ళ నీల్ మీడియా, కూల్ మీడియాకి భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు ప్రకటన రూపంలో దోచుకుని ఆ కార్యక్రమం బటన్ నొక్కుతున్నారు. ఆ బటన్ నొక్కిన కార్యక్రమం క్రింద దాకా ఎక్కడికి వెళ్తుంది? తమ్ముడు విద్యార్థి నాయకుడు అని అంటున్నారు గజేంద్ర గారు. ఈ రోజున రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఎక్కడ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుందా? విదేశీ విద్యా పథకం సక్రమంగా అమలవుతుందా? చదువుకుని గ్రాడ్యుయేట్లు రోడ్డు మీదకి వస్తుంటే ఇందాక సోదరు శివపార్వతి గారు చెప్పారు, ఏటా 2 లక్షల మంది గ్రాడ్యుయేట్లు రోడ్డు మీదకి వస్తుంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉన్నాయా? నేను ఈవేళ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా తమ్ముడు గజేందర్,
సతీష్ గారు చదువుకున్న సతీష్ గారు విద్యార్థికి సతీష్ గారు బట్ మొన్న చిలకలూరిపేట సభలో మాత్రం ఇలాంటివేవి మాట్లాడలేదు కదా, ఎందుకంటే నాది గ్యారంటీ అని చెప్పాలి కానీ మోదీకా గ్యారంటీ అని మోదీ చెప్తున్నారు కానీ అంటే చంద్రబాబుకా గ్యారంటీ నహీ హై క్యా అంటే జనాలు ఇదే ప్రశ్నించుకుంటున్నారు కదా. మీరు అట్లీస్ట్ అంత పెద్ద సభలో మీరు ప్రకటించిన హామీలన్నీ కూడా అక్కడ మేము ఇవన్నీ సాల్వ్ చేస్తాము, ఈ పరిష్కారానికి ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని ఏ ఒక్క చోట కూడా మాట్లాడిన అవకాశం కనిపించలేదు కదా. మేడం ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆయన ఇండివిజువల్ గా తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహించిన సభల్లో అన్ని విషయాలు చెప్పడం జరిగింది. అదే విధంగా అంతకు ముందు తాడేపల్లిగూడెంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన ఉమ్మడి సభలో చెప్పడం జరిగింది. మొన్న చిలకలూరుపేటలో సభ ఏదైతే ఉందో అక్కడ మాకు ముఖ్య అతిథి ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన వాటి మీద కాన్సన్ట్రేషనే తప్ప మీరు అర్థం చేసుకోవాలి మేడం. అంటే మోదీకే గ్యారంటీ అంటే ఇప్పుడు మోదీనే కదా కేంద్రం నుంచి సహాయం అందుతేనే కదా ఈయన కూడా ఇక్కడ అందించేది, అందుకని మోదీకే గ్యారంటీ అన్నారు. భారతీయ జనతా పార్టీతో పొత్తుకెళ్ళింది ఆ ఉద్దేశంతో మేడం. రేపు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా సంక్షేమ పథకాలు అమలు జరగాలన్నా కేంద్రం నుంచి సక్రమంగా నిధుల సహాయం ఆర్థిక సహాయం రావాల్సిన అవసరం ఉంది. ఆ ఒక్క విషయంలోనే కాంప్రమైజ్ అయ్యి మేము భారతీయ జనతా పార్టీ తోటి పొత్తుకెళ్ళడం జరిగింది. అది ఇప్పటికే మేము చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ మా పార్టీ ముఖ్య నేతలు గారు పలు వేదికల మీద చెప్పడం జరిగింది. అదే చెప్తున్నా, ఈ రోజున రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పథకాలు అమలు చేయలేని పరిస్థితి, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్లు పెట్టి అప్పులు తెచ్చి మద్యం కార్పొరేషన్ తాకట్టు పెట్టి మహిళల మంగళసూత్రాలు తాకట్టు పెట్టినట్టే మద్యం కార్పొరేషన్ తాకట్టు పెట్టడం అంటే ఇట్లాంటి దౌర్భాగ్యమైన హీనమైన రాజకీయ పరిస్థితులు ఏ రాష్ట్రంలోనూ లేవు. ఒకప్పుడు ఏదైనా అభివృద్ధిలో వెనుకబడి ఉంది లేకపోతే అరాచక పరిపాలన జరుగుతుందంటే బీహార్ను ఉదాహరణగా చెప్తున్నవారు. కానీ ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన బీహార్ తో పోలిస్తే కూడా బీహార్ వాళ్ళు ఒప్పుకోలేని పరిస్థితి. ఒక రకమైన తాలిబాన్ పరిపాలన లాగా తయారైంది. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్లు ఏ విధంగా పరిపాలిస్తున్నారో ఈ రాష్ట్రంలో పరిస్థితి అది. ఎవరైనా వీళ్ళని ప్రశ్నిస్తే దాడులు. నిన్న కూడా మా కార్యకర్తలు ఇద్దరిని చంపేశారు. కిరాతకమైన రాక్షస పరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. సంక్షేమం అంటున్నాడు సోదరుడు, ఇందాక చెప్తున్నాడు. నేను ఈవేళ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో పెరిగిన ధరల వల్ల, ఈ రాష్ట్రంలో పెరిగిన పన్నుల వల్ల, ఈ రాష్ట్రంలో పెరిగిన ఛార్జీల వల్ల ప్రతి కుటుంబం మీద 8,25,549 రూపాయలు భారం పడింది ప్రతి కుటుంబం మీద ఈ 5 ఏళ్లలో. దీని గురించి వైసీపీ నాయకులు ఒకళ్ళు మాట్లాడరు. మేము బటన్ నొక్కేసాం, మేము నవరత్నాలు ఇచ్చేసాం. నవరత్నాలు అనేది ఈవేళ ప్రతి పథకాన్ని సమీక్షించుకుంటా వెళ్తే అన్ని సంక్షేమంలోనూ అన్ని పథకాల్లోనూ రంధ్రాలే. అది నవరత్నాలు కాదు, నవరంధ్రాలు. ఏ పేదవాడికి ఈవేళ సంక్షేమం లేదు. అమ్మఒడి అని చెప్పి 13,000 ఇచ్చి నాన్న బుడ్డి అని చెప్పి 70,000 కొట్టేస్తున్నారు ఏట. ఏ కుటుంబం ఏ పేదవాడు బాగుపడతాడు చెప్పండి? 2 లక్షల కోట్ల విలువైన నాసిరకం మద్యాన్ని రాష్ట్రంలో అమ్మి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత మనుషులు ఈవేళ కోట్లు కూడబెట్టుకున్నారు, కొల్లగొట్టుకున్నారు. బట్ సతీష్ గారు మీరేం చేశారు అనే విషయం మీద కూడా ఈ రోజు సజ్జలు మాట్లాడారు కదా. మీరు కూడా 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉండి అసలు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారని మిమ్మల్ని అడిగారు కదా, టీడీపీని ప్రశ్నించారు కదా. సో అందుకనే 2019లో మీరు అధికారంలోకి రాలేదు. అంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి 19లో మాకు ఇచ్చారు అధికారాన్ని అంటున్నారు. మేము నెరవేర్చాం మేడం. కాకపోతే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్. 2014లో మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పరిస్థితి ఏంటి? రాజధాని లేని పరిస్థితి, 16,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ ఆ రోజున ఏర్పడినప్పుడు మనం కూర్చుని పనిచేసుకోవడానికి కార్యాలయం కూడా లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఈ రాష్ట్ర పరిపాలన ప్రారంభించారు. ఎక్కడా కూడా ఏ సామాన్యుడికి కష్టం కలగకుండా. మీకు ఒకటే అడుగుతున్నా, 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్కసారి ఆర్టీసీ ఛార్జీ పెరగలేదు. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 6 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్కసారి విద్యుత్ ఛార్జీ పెరగలేదు. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఆ విద్యుత్ ఛార్జీలు పెరగడం వల్ల కూడా ఏం చెప్తున్నారు? పేదవాడికి విద్యుత్ ఛార్జీ పెరిగిపోతే ఇన్ని యూనిట్లు ఎక్కువ కాల్ చేశారు, మీరు ఎంత ఎక్కువ బిల్లు వచ్చేస్తుంది కాబట్టి మీకు పలానా రేషన్ కార్డు తీసేస్తున్నాం, మీకు పెన్షన్ తీసేస్తున్నాం, మీకు అమ్మఒడి అంటూ సంక్షేమ పథకాల్లో కోటెట్టుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిన ఒక జాబితాలోనే చెప్తున్నా, వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళండి. రాష్ట్రంలో 80 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి వేస్తున్నాం అన్నారు. కానీ 40 లక్షల మందికి అమ్మఒడి వేసారు ఈ సంవత్సరం. ఎందుకంటారు? సంక్షేమ పథకాల్లో కోత పడింది. ఎందుకంటే వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఆ బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, ఈ బిల్లు. సామాన్యుడి సంక్షేమం అనేది ఎక్కడా జరగట్లేదు మేడం.
ఈవేళ సంక్షేమం సంక్షోభంలో పడిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. పథకాల వారీగా సమీక్ష కూడా మేము సిద్ధం పూర్తి డేటాతో. 85% వాళ్ళ హామీలు అమలు చేయలేని పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఇందాక తమ్ముడు గజేంద్ర గారు చెప్తున్నారు, మీరు చేసేది ఏంటో చెప్పండి అని సోదరుని నిలదీస్తున్నారు. మేము చాలా స్పష్టంగా చెప్పాం, సూపర్ 6 పథకాలని ఈ సంక్షేమ పథకాలుగా మేము తీసుకొస్తాం. ఈ రాష్ట్రం 4.5 ఏళ్లలో విధ్వంసానికి గురైపోయింది, దీన్ని పునర్నిర్మాణం చేస్తాం. కేంద్రం నుంచి విభజన చట్టంలో రావాల్సిన హామీలు ఇప్పటికీ గత 5 ఏళ్లలో సాధించింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనుషులు. 25 మంది ఎంపీలని గెలిపించండి, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కేంద్రం మెడలో వచ్చి తీసుకొస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజునే ఆ దిశగా చర్యలు జరగలేదు. వాళ్ళకు ఉన్న 32 కేసులు, సిబిఐ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ కేసులు, ఆ కేసులు మాఫీ చేసుకోవడానికి, ఆ బెయిల్ కొనసాగించుకోవడానికి, ఆ వాయిదాలకు అటెండ్ అవ్వకుండా కోర్టుల చుట్టూ తిరగకుండా కాపాడుకోవడానికి వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకున్నారే తప్ప వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ప్రజల పక్షాన ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ కోసం చేసింది లేదు, శూన్యం మేడం. రైట్ గజేంద్ర గారు, అంటే వైసీపీ ప్రస్తుతం అమలు చేస్తున్న వాటికంటే మెరుగ్గా కూడా ఇంకా అదనంగా హామీలు గుప్పిస్తాము, అదనంగా సంక్షేమ పథకాలు అందిస్తాము అని అంటున్నారు. అంటే ఒకవేళ స్వయంగా ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడుతున్నారు కదా, సో అలా చెబితే ఓట్లు రాలుతాయి అనుకుంటున్నారా? లేకపోతే అంటే ఇంతకంటే ఎక్కువ మేము చేస్తాము, అదనంగా ఇస్తాము అంటే ఖచ్చితంగా ఓట్లు వేస్తారని అనుకుంటున్నారా? అంటే మేము అధికారంలోకి రాకపోతే అవి సంక్షేమ పథకాలు మీకు మళ్ళీ అందవు, మేము వస్తేనే అందుతాయి, లేకపోతే అవి రద్దు చేస్తారు అంటే అట్లా ఓట్లు రాలుతాయి అనుకుంటున్నారా జనాల నుంచి? మేడం గారు, ఎందుకంటే గతంలో మీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వాన్ని చూశారు, ఇప్పుడు మా ప్రభుత్వాన్ని చూస్తున్నారు. మేము ఏం చేసినాము, ప్రజలకు ఎంత మేలు చేశాము అన్నది స్పష్టంగా డేటా ఉంది. గతంలో మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి కూడా తొలగించి ప్రజలకి అందుబాటులో లేకుండా తూచి ఇది మేము చెప్పలేదు, ఇది మా వల్ల ఇదనేసి దొంగ నాటకాలు ఆడింది టీడీపీ ప్రభుత్వం. కానీ మేము ఇప్పుడు కూడా నెట్లో కొడితే మేనిఫెస్టో స్పష్టంగా వెబ్సైట్లలో దొరికేటువంటి పరిస్థితి మాదుంది. ఎందుకంటే మేము నాటకాలు, బూటకాలు, అబద్ధ మాటలు, ఇంకొకటి మాటలు చెప్పుకొని మేము అధికారంలోకి రాలేదు, మేము ధైర్యంగా గుండెల మీద చేసుకొని ఇది మేము చేశాము, మాకు ఓట్లు వేయండి అని అడిగేటువంటి పరిస్థితి మాకుంది. కానీ వీళ్ళకి, ఈ టీడీపీకి, జనసేనకి, బీజేపీ పార్టీలకి, ఇంకా వేరే పార్టీలకి వీళ్ళు ఎంతసేపు అయినా 24 గంటల సేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పని చేసింది, ఇది చేసింది, అది చేసింది అని మాటలు ఊదరగొట్టడమే తప్ప ఈ టీడీపీ, జనసేన అందరూ కూడా దొంగల్లో పిహెచ్డి పొందిన వాళ్ళ లెక్క ఉన్నారు వీళ్ళు మాటలు చూస్తుంటే. ఎందుకంటే రాజధాని లేనిటువంటి రాష్ట్రాన్ని తయారు చేసింది ఎవరు? గతంలో హైదరాబాదు 10 ఏళ్లుగా ఉమ్మడి రాజధానిని పెట్టుకుని ఉంటే, ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తుంటే, అవినీతి అక్రమాలు, దొంగతనం, దోపిడీ లేకుంటుంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఏర్పడేది కాదా అని మేము అడుగుతున్నాం. చేసింది మీరు, చేపించింది మీరు, అన్ని వ్యవస్థలు నాశనం చేసి మీరు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 5 ఏళ్లకే మీరు అధికారం లేదు కాబట్టి మీరు ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు. జనసేన నాయకురాలు శివభారతమ్మ గారు మాట్లాడుతూ ఒక మాట అంటున్నారు, అప్పులు కుప్పలు చేసినారు, తెప్పలు చేసినారు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక్కొక్కరు తలపైన ఒక్కొక్కరు బ్యాంక్ అకౌంట్ లో 10 లక్షలు 5 లక్షలు నికర ఆదాయాన్ని ఉంచేస్తే మేము దాన్ని వచ్చి అప్పులు చేశామా? చంద్రబాబు నాయుడు ఆస్తుల్ని, కుప్పంలో ఉన్నటువంటి ఆస్తుల్ని, చిత్తూరు ఉన్న ఆస్తుల్ని, బెంగళూరులో, హైదరాబాద్ లో, విజయవాడ, విశాఖపట్నం ఉన్న ఆస్తులంతా అమ్మి ప్రజలకి సేవ చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉందా, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులకు ఉందా? మేము ఈ రోజు అప్పు చేసినా, మీరు ఎంత చేసినారో అందుకని తక్కువ అప్పు చేసి మేము ప్రజలకి అవినీతి లేకుండా ఆగన్నా సతీష్ అన్న, ఆగు, పెద్ద మనుషుకున్న ఒక్క నిమిషం ఆగన్నా సతీష్ అన్న, దొంగ మాటలు మాట్లాడతారు. సతీష్ గారు ఒక్క నిమిషం మాట్లాడివ్వండి. ఇప్పుడు వరకు మీరు మాట్లాడారు వినను ఓపికగా. మీరు పిహెచ్డీలు చేసినారు, దొంగ మాటల్లో పిహెచ్డీలు చేసినారు, పట్టాలు మీకున్నాయి. మేము ఆ మాదిరిగా అబద్ధాలు చెప్పి మీకు దమ్ము ధైర్యం ఉంటే సతీష్ గారు, సతీష్ అన్న, మీరు దొంగ మాటలు చెప్పినప్పుడు నువ్వు భూమి విన్నాము, నువ్వు అన్ని అబద్ధాలు పాయింట్ రాస్తున్నా వినన్నా సతీష్ అన్న. బీపీ టాబ్లెట్ ఒకటే పక్కన కూర్చోక చెప్పు.
ఒక్క టాబ్లెట్ కూర్చోపక్కన 2 నిమిషాలు మాట్లాడతా. అరే 2 నిమిషాలు మాట్లాడతా నేను, 2 నిమిషాలు మాట్లాడతా నేను. బీపీ టాబ్లెట్ వేసుకో అన్న. 8,50,000 కోట్లు. నేను ఎంత ఉందో నేను చెప్తాను కదా. నువ్వు దొంగ మాటలు మాట్లాడినప్పుడు, బూటగా మాటలు మాట్లాడినప్పుడు, అబద్ధాలు మాట్లాడినప్పుడు నేను సున్నంగా వింటాను. నేను మాట్లాడినప్పుడు దొంగ మాటలు 100% ఉంటా. 100% దొంగ మాట్లాడి, 1000% అంత దొంగ మాట్లాడి, బూటగా మాటలు, బూటగా పార్టీ, ప్రజల్ని వర్తించే పార్టీ మీది, ప్రజల్ని నాశనం చేసే పార్టీ మీది, ప్రజల్ని పార్టీ మీది. మీరు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నావు సతీష్ అన్న? 14 ఏళ్ళ ముఖ్యమంత్రి ఒక్కసారి చెప్పను చూద్దాము. ఈ రాష్ట్రంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీ పార్టీ కదా. గజేంద్ర గారు ఒక నిమిషం ఆగండి. గజేంద్ర గారు గజేంద్ర గారు ఒక నిమిషం ఆగండి. గజేంద్ర గారు గజేంద్ర గారు ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్, ఒక్క నిమిషం ఆగండి. ఒకసారి బీపీ టాబ్లెట్ వేస్తావే, ఒక నిమిషం, ఒక నిమిషం. ఒకసారి బీపీ టాబ్లెట్ వేస్తావా సతీష్ గారు ఒక్క 2 నిమిషాలే. నువ్వు అరగంట మాట్లాడినప్పుడు సతీష్ గారు విన్నాను. సతీష్ గారు అరగంట మాట్లాడితే నువ్వు తప్పులు మాట్లాడినా, అబద్ధాలు మాట్లాడినా, సతీష్ గారు విన్నారు కదా, ఓపిక్ గా విన్నారు కదా, ఆయన చెప్పేది కూడా వినండి. సతీష్ గారు 2 నిమిషాలు సతీష్ గారు మధ్య పెట్టాలని చూస్తున్నారు. ఒక 2 నిమిషాలు విన్నానా? సతీష్ గారు దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అన్నా క్యాంటీన్ గురించి చెప్తా, సతీష్ గారు ఏ విధంగా దోపిడీ చేశారో చెప్తా, ప్లీజ్ ప్లీజ్ విందాం, చెప్తా, విందాము. కూడు పడగొట్టేవి కాదు. నేను అన్నిటి గురించి మాట్లాడతానే సతీష్ అన్న. అది నేను ఎందుకో చెప్తానే, నేను అందుకే చెప్తాను. అన్నా క్యాంటీన్ చెప్తావన్నా. శివపార్వతి గారు ఓకే, ఒక్క నిమిషం మేడం గారు. ఇప్పుడు మీరు మాట్లాడట్లేదు, మీరు తగ్గట్లేదు, ఆయన తగ్గట్లేదు. ఎవరో ఒకరు ఉంటేనే కదా మనం మాట్లాడేది, వింటారు ఎవరైనా. ఆయన రాసి పెట్టుకున్నా వాళ్ళ గురించి కూడా నేను 2 నిమిషాలు మాట్లాడాలి. సతీష్ గారు ప్లీజ్ ప్లీజ్ వెయిట్ చేయండి, చెప్పండి గజేంద్ర గారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అన్ని మాట్లాడుతున్నారు, ధరలు పెరిగిపోయినాయి అంటున్నారు. ధరలు ఏ విధంగా పెరుగుతాయి, ఎక్కడ పెరుగుతాయి? కేంద్ర ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువ పెరిగినప్పుడు రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ధరలు పెంచేటువంటి సౌబల్యం ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఉంటది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటైనా ఆంధ్ర రాష్ట్రంలో పెంచేసింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని అడగండి, నిలదీయండి ఎందుకు ధరలు పెరిగినాయనేసి. మేము తాలిబాన్లు అంటున్నారు. నిజంగా మేము తాలిబాన్లు అంటే ఆ మాట మాట్లాడి ఆ స్టూడియోలో కూర్చుండే వాళ్ళు కాదు. నిజమైన తాలిబాన్లు అయితే గన్ను తీసుకొచ్చి ఆడ కాల్ చేసే వాళ్ళం. మేము తాలిబాన్లు కాదు. మేము మనిషిని గౌరవించేటువంటి సాంప్రదాయం ఉంది. మేము రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి సాంప్రదాయం మాకు ఉంది. మనిషిని చూడాలి, దీనికి చూడాలి. ఇంకొకటి సంపద సృష్టించేస్తున్నారు అంటున్నాం. సంపద మేము ఏ విధంగా సృష్టిస్తున్నాం? ఈ రోజు పేద విద్యార్థుల పైన, లేకపోతే పౌరుల పైన మేము తీసుకుంటున్న శ్రద్ధ, ఈ రోజు పెట్టుబడులు రేపటి మాకు రాబడి అవుతుంది. కాబట్టి మేము పెట్టుబడి వాసన పెట్టుకుని వస్తున్నాం. ఈ రోజు మనం ఒక వ్యాపారంలో ఈ రోజు మనం ఒక పెట్టుబడి పెడితే అది 24 గంటల్లోనో లేదా వారం తిరగక ముందుగా మనకి పెట్టుబడి రూపంలో అది రాబడి రాదు. దానికి కొద్దిగా టైం పడుతుంది. మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేంది మేము 5 ఏళ్ళలో మేము ఏదో ప్రజలకి మేలు చేయాలి. కరోనా టైం వచ్చి ఆర్థిక వ్యవస్థ చితకలు పడిపోయినా, ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయినా కూడా మేము ఆ కరోనా టైంలో 2 సంవత్సరాల్లో కూడా పేద ప్రజలకి చెప్పినటువంటి మాటల్ని, అంశాలని క్షుణ్ణంగా 100% అమలు చేయడానికి ప్రయత్నించినటువంటి పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జనసేన పార్టీకి జనసేన పార్టీ 21 సీట్లలో పోటీ చేస్తే 100 మాట్లాడతారు. మీ నాయకుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఆయన ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ జనసేన పార్టీ ఉంది. వాళ్ళు కూడా మా గురించి మాట్లాడడం ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. జనసేన పార్టీ అంటే నువ్వు తల దించుకునే పరిస్థితి ఎందుకు? అక్కడ మీరంత పొద్దండులో ఏంటి? లేదా జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా పార్టీ పెట్టారా? ఆడెవడో రిజిస్టర్ చేయించుకున్న పార్టీని లాక్కొచ్చుకున్న ఒక టెంట్ పార్టీ మీది. ఆ కాంగ్రెస్ లో ఎంపీలు తీసుకొచ్చి మీరా మాట్లాడతారు? జనసేన పార్టీ గురించి మాట్లాడడం నైతిక హక్కు కూడా లేదు మీకు. కనీసం మీ పార్టీ రిజిస్ట్రేషన్ జనసేన పార్టీ ఉంది కదా, పార్టీ రిజిస్ట్రేషన్ నీ నాయకుడి పేరు మీదే జరగలేదు.
నువ్వు మాట్లాడుతున్నా వచ్చి మేము పార్టీ పెట్టినప్పటి నుంచి మేము అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేసేటువంటి పరిస్థితి మేము గర్వంగా కాలర్ ఎగరేసి అది మా నాయకుడు చెప్పుకునే పరిస్థితి మాకుంది. జనసేన నాయకుల్ని జనసేన కార్యకర్తల్ని ఒక్కసారి గజేంద్ర గారు ఒక నిమిషం. జనసేన నాయకుడు మా నాయకుడు చెప్పుకునే పరిస్థితి లేరమ్మా. శివరామ గారు ఒకసారి బయట ఊర్లోకి వచ్చి చూడమ్మా, గ్రామ స్థాయిలోకి వచ్చి చూడండి అమ్మా ఒకసారి. మనకు అసలు మా పార్టీలో పనిచేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. రైట్ గజేంద్ర గారు ఓకే శివపార్వతి గారు ఓకే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, పార్టీ పెట్టుకున్నారని చెప్తున్నారు. పార్టీ చేస్తే కామెడీగా అనిపిస్తుందండి. శివపార్వతి గారు ఓకే శివపార్వతి గారు మీరు కూడా అయిపోయి కాంగ్రెస్ వాళ్ళు ఆ విభజన తర్వాత మొత్తం మునిగిపోతున్న నావలోంచి లాక్కొచ్చుకొని టెంట్ వేసుకున్నంత మాత్రాన ఇదేదో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓ పెద్ద పార్టీలా ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళు పెద్ద హీరోల్లాగా. జనాలకు అర్థమైపోయింది మిమ్మల్ని ధైర్యం కొడతారు. ఇప్పుడు ఏదో 21 ప్లేస్ మేము పోటీ చేస్తా ఉన్నారు. మీరు ఆ 21 అన్నా గెలిచి ఈ ఎన్నికల్లో చూపించండి చూద్దాం. ఇంటికి 10 15 గెలిచి ఇంట్లో కూర్చుంటారు చూడండి. మీరు మాట్లాడతారు. ఈ రోజు 100 సభలు కాదు 200 సభలైనా పెట్టుకుంటాం. మేము 21 పోటీ చేస్తే మిగతా 175 కాన్స్టిట్యూన్సీలు అలయన్స్ మీద మేము ఉమ్మడి అభ్యర్థులకి సహకరించాలి. కనీసం ఆ జ్ఞానం కూడా మీకు లేదంటే అర్థమవుతుంది. మీరంతా మీ నాయకులే చెప్పారు మా వైఎస్ఆర్సీపీ పార్టీలంతా నిజాని బ్యాచ్ అని. సరే శివపార్వతి గారు ఓకే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మీరు కూడా 10 ఏళ్ల నుంచి ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు, అయినప్పటికీ ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. బట్ ఇప్పుడైనా నమ్మకం ఉందా లేదా, లేకపోతే ఆ నియోజకవర్గాల్లో తిరుగుతూ మీరు ప్లస్ మైనస్ గమనించి ఈసారి ప్రజల్లోకి ఎలా ముందుకు వెళ్ళాలనే ప్రణాళికను ఎలా రెడీ చేసుకుంటున్నారు? మీరు కూడా 10 ఏళ్ల నుంచి ఉన్నారు కదా. మరి 10 ఏళ్ల నుంచి ఉన్నా మేము పోటీ చేసింది 2019లో 14లో మేము పోటీ చేయడం జరిగింది. ఈ 10 ఏళ్లలో మేము పోటీ చేసింది ఒకే ఒకసారి. ఇప్పుడు 24 వస్తుంది. దానిలో 21 స్థానాల నుంచి పోటీ చేస్తున్నాం. మా అధ్యక్షులు వారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని ప్రకటించారు. ఆయన ఇంకా ఏ న్యూస్ చూస్తారో చూడరో మరి. గజేంద్ర తమ్ముడు గారు న్యూస్ ఫాలో అవరు అనుకుంటా. ఫాలో అవ్వకుండా మమ్మల్ని వచ్చి మీ పిఠాపురంలో సీట్ ఇస్తే, మీ పిఠాపురంలో మీ అధ్యక్షుడు సీట్ ఇస్తే ఎంత గందరగోళం చేశారు మీరు అక్క. శివభారత్ అక్క ఒక్క నిమిషం అక్క. మీ పార్టీ కలిపేయండి అక్క. దేంట్లో టీడీపీలో బీజేపీలో కలిపేయండి అయిపోతుంది అక్క. ఎందుకు ఈ బాధలు అక్క? ఎందుకక్క మీ పార్టీ దానికి ఒక విధి విధానాలు ఉండదు. ఎంతసేపు ఆవేశం ఊగిపోవడము ఎందుకక్క? ఇవంతా బాధలు మనకి. ఉంచుతారని ఏమైనా చెప్పగలరా? మీకు ఆ దమ్ముందా? అభ్యర్థులు మార్చకుండా లిస్ట్ రిలీజ్ చేసే దమ్ముందా? ఈ రోజు 1వ లిస్ట్ లో 21 స్థానాలకు పోటీ చేయలేదక్క. అక్క శివరాజ్ అక్క 21 స్థానాలకు మేము పోటీ చేయలేదక్క. 21 స్థానాలకు పోటీ చేయలేదు. 175 స్థానాలకు పోటీ చేసి దమ్ము మాకుంది. 21 స్థానాలకు మేము పోటీ చేయలేదు. ఎవడో ముస్తేస్తే పట్టుకోవడానికి మేము భిక్షమెత్తలేదక్క. మా పార్టీలో దిక్కాల్సుకున్నామక్క. మేము ఎవరన్నా పెట్టుకుంటామక్క. 175 స్థానాల్లో మేము అభ్యర్థులు పెట్టుకునేటువంటి సత్తా మాకుంది. 21 స్థానాల్లో ఎవరో భిక్ష వేస్తే చేతిలో పట్టుకోవడానికి మేము భిక్షగాళ్ళు కాదు. మేము పార్టీని పెట్టలేదు, మేము తాకట్టు పెట్టలేదు. మా ఆత్మ గౌరవాన్ని మేము తాకట్టు పెట్టలేదు. ఆత్మ గౌరవాన్ని మేము తాకట్టు పెట్టలేదు. స్థానాల్లో పోటీ చేసి మీ పార్టీ ఒక పార్టీ దాని గురించి మళ్ళీ మాట్లాడతారు మీరు. శివపార్వతి గారు మీరు అసలు డిబేట్ ఎలా చేయాలి? గజేంద్ర గారు సైలెంట్ ఉండండి. శివభారత్ అక్క మీరు బాగా చెప్తున్నారక్క. మీరు బాగా చెప్తున్నారక్క. ఉన్నాను అవునక్క మీరు బాగా చెప్తున్నారు. సరే గజేంద్ర గారు వదిలేయండి. గజేంద్ర గారు ప్లీజ్. కనీసం కామన్ సెన్స్ మీకు లేదు. మీరు మాట్లాడితే మేము ఎలా ఒప్పుకుంటాం? మీరు మాట్లాడితే కంప్లీట్ మీట్ లో ఉన్నా నేను. శివపార్వతి గారు మీరు చెప్పండి అక్క. ఒక్కసారి చెప్పండి అక్క. మీరు ఏం చెప్పినా నేను కూడా వింటాను, రాసుకుంటాను. చెప్పండి అక్క. మీరు క్రాస్ టాక్ చేయకూడదు నేను మాట్లాడేటప్పుడు. సరే మాట్లాడండి. మేము మాట్లాడేటప్పుడు క్రాస్ టాక్ చేస్తారు కదా అక్క. గజేంద్ర గారు విందాం. ఫాలో అవ్వండి, ఫస్ట్ రూల్ ఫాలో అవ్వండి. సరే మాట్లాడండి. అప్పుడు వింటాం మీది. మాట్లాడండి. చెప్పండి మేడం, మీరేదో అడిగారు. సరే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు అంటే పిఠాపురానికి వెళ్తున్నారు. నెక్స్ట్ వీక్ నుంచి అక్కడ ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా. సో నియోజకవర్గంలో అక్కడ చాలా మీకు టఫ్ ఫైట్ ఉంది కదా. పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను అన్నప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ చాలా ఫుల్ ఫోకస్ పెట్టింది అక్కడ.
ప్లస్ ముద్రగడ్డను కూడా అక్కడ ప్రచారానికి దింపే ఆలోచనలో కూడా ఉన్నారు. మరి దీన్ని ఎలా తట్టుకుంటున్నారు? మీ ప్రచార కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ వీక్? మా ప్లాన్స్ మాకున్నాయండి. ఇప్పుడు పోయినసారి కూడా కళ్యాణ్ గారిని 2 చోట్ల ఓడించడానికి ఏ స్థాయిలో పనిచేశారు అనేది అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత డబ్బు ఖర్చు పెట్టింది అనేది తెలుసు. ఆయన ఓడించడానికి డబ్బు పెట్టిన ఏకైక పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడికి వెళ్ళి నేను ఓపెన్ గా ద్వారంపూడి చంద్రశేఖర్ నేను 400 కోట్లు ఖర్చు పెట్టైనా పవన్ కళ్యాణ్ నేను ఓడిస్తా, నేను గెలవనివ్వను, అసెంబ్లీ గేట్ తొక్కనివ్వను అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. అది వాళ్ళ రాజకీయం, అది వాళ్ళ చండాలం. ప్రజాస్వామ్య విలువలకు వాళ్ళు ఇచ్చే వాల్యూ అది. ఎన్నికల విధానానికి తూట్లు పొడిచే విధానం అది. వైఎస్ఆర్సీపీ పార్టీ అహంభావాన్ని అహంకారాన్ని 24 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉండదు. ఆ లిస్టులోంచి పార్టీ లిస్టులోంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు. అది రాసి పెట్టుకోండి. సరే, అంటే గత ఎన్నికల్లో మీరు కూడా చాలా జగన్మోహన్ శివపార్వతి గారు గత ఎన్నికల్లో కూడా మీరు చాలా శ్రమ పడ్డారు. మధ్యలో మాట్లాడుతున్నా శివపార్వతి గారు మధ్యలో మాట్లాడుతున్నా ఏమనుకోకండి. ఒకే ఒక ప్రశ్న అడిగినా నేను సమాధానం ఒక ప్రశ్న అడుగుతా. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా ఒక్క నిమిషం అన్న సతీష్ అన్న సరే చెప్పండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. మా పార్టీని లేకుండా టీడీపీ జనసేన కలిసినారు కాబట్టి మీరు ఒకటే మాట్లాడు. ఒకే ఒక ప్రశ్న, మా పార్టీ లేకుండా చేస్తారు కదా, సరే ఒప్పుకుంటా మా పార్టీ లేకుండా చేస్తారు, మీకు అంత దమ్ము ధైర్యం ఉంది. మరి జేఎస్పీ మీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా? మీ ముఖ్యమంత్రి గారు అంటే 170 స్థానాల్లో గెలిచిపోయి పార్టీని అధికారంలోకి తీసుకొస్తారా? మీ పార్టీ లేకుండా పోవడం మాకు ముఖ్యం. మేము ముఖ్యమంత్రి అవుతామా లేదా? అవుతాం. 21 గెలిచిన వేరే వాళ్ళ కోసం ఎందుకు కష్టపడతారు? చంద్రబాబు నాయుడు కోసం ఎందుకు మేడం టీడీపీ కోసం ఎందుకు మేడం కష్టపడతారు? మీ గురించి మీరు మాట్లాడుతున్న పరిస్థితి నుంచి మా గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి నా ఇంట్లో నా కాపురం పక్కింట్లో కాపురం మళ్ళీ మీరు ఫామ్ చేస్తారా? సతీష్ గారు అని చేయకూడదు. సతీష్ అన్న ఈ పార్టీ వస్తారనుకుంటున్నారన్న మళ్ళీ అధికారంలోకి. సరే సతీష్ గారితో మనం మాట్లాడదాం. శివపార్వతి గారు రాజకీయాలు ఎలా ఉన్నాడు? వస్తుందంటారా? నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉండి సతీష్ గారు మీరు మాట్లాడండి. సతీష్ గారు శివపార్వతి గారు సతీష్ గారితో మాట్లాడదాం. ఉండండి ఒక నిమిషం. మీరు మాట్లాడుతున్నారు. గజేంద్ర గారు రైట్ సతీష్ గారితో మాట్లాడదాం. 3000 డిబేట్లో పాల్గొన్నా. చెప్పండి సతీష్ గారు. 3000 పైటీలకు డిబేట్లో పాల్గొన్నా. నీకు డిబేట్ కొత్తగా ఉండొచ్చు. రాజాక్ నువ్వు మొదలు పెట్టావు నాన్న. రైట్ సతీష్ గారు, ఈసారి మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి మీరు ఎటువంటి ప్రణాళికను ఎటువంటి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు? ఏంటి మేడం? మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఏం చేస్తున్నారు? ఓటర్లను ఆకట్టుకోవడానికి మేము ఏం చేయక్కర్లేదమ్మా. ఎందుకంటే భారతదేశంలోనే అసలు మహిళా సంక్షేమానికి కానీ, మహిళల ఆర్థిక పురోగతికి కానీ, మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడి బతకడానికి కానీ ఒక కార్యక్రమం అనేది మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఆ రోజున ఆడపడుచులకు ఆస్తిలో హక్కివ్వడం కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం కానీ, స్థానిక సంస్థల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచడం కానీ, అన్నింటిలో అసలు డ్వాక్రా గ్రూపులు అక్కడ కేంద్రంలో పివి నరసింహారావు గారు ఇంప్లిమెంట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపించింది చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా మహిళలు సంక్షేమం చేసింది. అసలు ఏ మహిళ అయినా ఆంధ్రప్రదేశ్ లో ఈవేళ తలెత్తుకుని తిరగలుగుతున్నారంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన భరోసాతోటే. మా మహిళలకి ఈ రోజు నిత్యావసర వస్తువుల భారంతో విలవిల్లాడుతుంటే, రేపు మా ప్రభుత్వం వచ్చాక మహిళలకి నిత్యావసర వస్తువులు ఇంటి నిర్వహణకి ఉండడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో భాగంగా ప్రతి మహిళకి ప్రతి కుటుంబంలో 12,000 రూపాయలు ఇవ్వడానికి మేము హామీ ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం కార్యక్రమం కింద వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి సంవత్సరానికి 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణానికి హామీ ఇవ్వడం జరిగింది. మహిళలకే 3 గ్యాస్ సిలిండర్ల హామీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈ రోజు మొన్ననే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, మా హెరిటేజ్ చైర్మన్ భువనేశ్వరి మేడం గారు వాళ్ళందరూ కూడా ఒక పథకాన్ని డిజైన్ చేసి ప్రకటించడం జరిగింది. కళలకు రెక్కలు అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టి
ఈ ఎవరైతే యువతి చిన్న డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన యువతులు ఉన్నారో వాళ్ళంతా ఉన్నత విద్య చదువుకోవడానికి, అవసరమైతే విదేశీ విద్యకి వెళ్ళడానికి బ్యాంకు రుణాలు ఇప్పించే ప్రాసెస్ చేసి దాని వడ్డీని మేము భరించేలాగా ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతే మహిళా సంక్షేమం అనే దానికి తెలుగుదేశం పార్టీకే రైట్ ఉంది. మహిళలు ఎప్పుడూ గర్వంగా ఉండాలి, రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అని. అసలు ఒక విషయం చెప్తా, మహిళలకి ఆస్తిలో భాగస్వామ్యం ఇవ్వడమే కాదు, పేదల్లో కూడా ఎవరికైనా ఇంటి పట్టాలు ఇవ్వడంలో కానీ, ఇళ్ల నిర్మాణంలో కానీ మహిళా లబ్ధిదారులకే ఇచ్చింది మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి మేడం. ఇందాక తమ్ముడు రకరకాల మాటలు మాట్లాడొచ్చు, కానీ ఇప్పుడు మీరు చిన్నపిల్లలు ఇంకా వయసులో చాలా నేర్చుకోవాలి, నీకు మంచి రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఒక నీకంటే వయసులో ఒక 20-30 ఏళ్ళు పెద్దోళ్ళు ఉంటాను. సరే సతీష్ గారు సూపర్ 6 పేరుతో మేనిఫెస్టో అయితే ప్రజల్లోకి తీసుకెళ్లారు, కానీ మీ ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యక్రమాలతో పాటు 8 జాబితాలుగా అసలు ఏమేం చేస్తామనేది విషయంతో ప్రజలతో వెళ్తున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు, ఇప్పుడు బస్సు యాత్రలు కూడా చేస్తున్నారు. బట్ మీరు ఇంకా మొన్ననే కూటమి సెట్ అయింది, ఇంకా అభ్యర్థుల జాబితా అక్కడ ఇక్కడ ఉంది, సీట్ల సర్దుబాటు కూడా అవ్వలేదు. ఇంకా ఎప్పుడు మేనిఫెస్టో రెడీ చేస్తారు, ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తారు? ఆల్రెడీ మీకంటే ముందే వైఎస్ఆర్సీపీ ముందు ఉంది కదా మేడం. అదే చెప్తున్నా, మా పార్టీ ఒక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ముందుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని చోట్ల సీట్ల సర్దుబాటు మేము ముందుగా చెప్తున్నాను. నేను ఈ రోజున 144 అసెంబ్లీ సీట్లకు మేము పోటీ చేస్తుంటే ఆల్రెడీ 128 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించేసాం. ఇక మిగిలి ఉన్నది మా పార్టీ తరఫున 16 మంది అభ్యర్థులు. కొన్ని సర్దుబాట్లలో కొన్ని చోట్ల బీజేపీకి ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని చోట్ల జనసేనకి ఇవ్వాల్సి వస్తుంది. ఈ సర్దుబాట్లలో కొన్ని సీట్లు కొంతమంది నాయకులు త్యాగాలు చేయాల్సి వస్తున్నాయి. దానికోసం వెయిట్ చేస్తున్నాం. అది మా పార్టీ అంతర్గత విషయం, అది మా కూటమి అంతర్గత విషయం. దీనివల్ల మేము అభ్యర్థులను ప్రకటించడం లేట్ చేయడం వల్ల ప్రజలకు జరిగే నష్టం లేదు. మేము మేనిఫెస్టో ప్రకటించడానికి 3 పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించడానికి కమిటీలు వేసుకోవడం జరిగింది. ఆల్రెడీ జనసేన నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి ఉమ్మడి మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు రీసెంట్ గా భారతీయ జనతా పార్టీ నుంచి మాతో కూటమి కట్టింది కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఒక 2-3 డెలిగేట్లను తీసుకుని ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండేలాగా, మన మోడీ గారు కూడా ఇచ్చిన హామీ అదే, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండేలాగా మా 3 పార్టీలు కలిసి ప్రయాణం చేస్తాయని చెప్పారు. దానికి తగ్గ మేనిఫెస్టో మేము ప్రకటిస్తాం. మేనిఫెస్టో ప్రకటించక ముందే మేము ఇచ్చిన సూపర్ 6 హామీకే ఈ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళకి కళ్ళు బయలు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే మేము ఈ రోజు మహిళల కోసం ప్రకటించాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్య ఇందాక చెప్తుంటే తమ్ముడు అడ్డం వచ్చాడు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి, నేను గతంలో బెంగళూరు వెళ్ళాను ఈ మధ్యకాలంలో ఒక 3 నెలల క్రితం. అక్కడ దాదాపుగా రాయలసీమ నుంచి 3-4 వేల మంది నిరుద్యోగులు అక్కడ చిన్న చిన్న కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళు ఒక మీటింగ్ లో, బెంగళూరు టీడీపీ ఫారం వాళ్ళు ఒక మీటింగ్ పెడితే అక్కడ నాకు తారసపడటం జరిగింది. జిల్లాల్లో ఉపాధి అవకాశాలు లేక, నిరుద్యోగ పరిస్థితితో తట్టుకోలేక బయట రాష్ట్రాలకు వెళ్ళి, మన ఆంధ్రప్రదేశ్ యువత బయట రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా. చంద్రబాబు నాయుడు గారి టైంలో సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించుకుంటా వెళ్ళారు. కరువు సీమ రాయలసీమలోనే అనంతపురంలో కియా పరిశ్రమను తీసుకొచ్చి అక్కడ 13,000 ఉద్యోగాలు సృష్టించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000 రూపాయలకు వాలంటీర్ ఉద్యోగం, గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు ఉద్యోగాలు, ఈ చిన్నగా ఉద్యోగాలు తప్ప కొత్తగా వచ్చిన ఉద్యోగం లేదు. రైట్. గజేంద్ర గారు, చివరిగా మాట్లాడదాం. మీ బస్సు యాత్ర ఏంటి, కార్యక్రమాలు ఎలా జరగబోతున్నాయి? ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రతిరోజు పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ కలుపుకొని పాదయాత్ర చేసి, మేము గతంలో ఏం చేశాము, ఇప్పుడు ఏం చేస్తున్నాము, రేపు ఏం చేయబోతున్నాము అనే అంశాల మీద స్పష్టంగా పేదరిక నిర్మూలన ఏ విధంగా ఉండాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా చెందాలి, భవిష్యత్తులో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలవాలంటే ఏం చేయాలనే అంశాలపైన స్పష్టంగా బస్సు యాత్రలో మా నాయకుడు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప ప్రతిపక్షాలని టార్గెట్ చేసుకొని ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసేటువంటి సాంప్రదాయం మాకు లేదు. మా మీటింగుల్లో 99% మా గురించి మేము మాట్లాడుకుంటే 1% మాత్రము ప్రతిపక్షాల గురించి వాళ్ళు మాట్లాడిన మాటలకి మేము కౌంటర్ ఇచ్చేటువంటి సమాధానాలు తప్ప ఎక్కడ కూడా ఉండదు. కానీ వీళ్ళు
మీటింగ్లో కానీ 99% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కింద మంది మాట్లాడి 1% మాత్రమే వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. వీళ్ళకి నిన్న ఈరోజు రేపు ఏం చేస్తామనే అంశాలపైన స్పష్టత లేదు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే తపన తాపత్రమే తప్ప ప్రజలకి మంచి చేద్దాము. గతంలో అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీకు, అంత రాజకీయ అనుభవం ఉన్న మీకు ఈ రాష్ట్రంలో ఏం చేస్తే మన అధికారంలోకి వస్తాము అనే ఇంత కూడా ఆలోచించకుండా పార్టీ మీద దుమ్మెత్తి పోసుకుంటూ కాలాన్ని గడుపుకుంటూ అధికారంలోకి ఎలాగైనా రావాలని ఒక దుష్ట శక్తితోటి, దుష్ట ఆలోచనతోటి వీళ్ళు ఉన్నటువంటి సందర్భాల్ని మేము ప్రజల మధ్య వివరించుకుంటూ ఓట్లు రాబట్టి అధికారంలోకి రావడానికి మేము ఏదైతే చేయాలనో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల దీవెనలు తీసుకుంటూ మేము ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్ళేటువంటి బస్సు యాత్ర మాది ఉంటుంది. గర్వంగా చెప్పుకుంటూ 2024లో మరలా అధికారం చేపట్టేటువంటి దిశగా మా నాయకుడు, మా పార్టీ అడుగులు పడతాయి. పేదరిక నిర్మూలన అడుగులు వైపు ఉంటుందని గర్వంగా చెప్పుకుంటున్నాము. అదే ఈ బస్సు యాత్రలో కొనసాగుతుంది. రైట్ అండి. డిబేట్లో పాల్గొన్నందుకు గజేంద్ర గారికి, అలాగే సతీష్ బాబు గారికి, శివపార్వతి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఏ పార్టీకి ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత హామీలు ఇస్తాము, ఉచిత పథకాలు చేస్తాము అంటూ హామీలు అయితే గుప్పిస్తున్నారు. కానీ అసలు ఈ ఖజానా ఎక్కడి నుంచి తెస్తారు? ఈ ఖజానా ఖాళీ అయిపోతే ఏంటి పరిస్థితి? ఆదాయాన్ని ఎలా సృష్టిస్తారు అనేది, ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ సంపదను ఆదాయాన్ని ఎలా సృష్టిస్తారో చూడాలి. ఇది వాళ్ళ డిబేట్. నమస్తే.